రోజున ఇక్కడికి ప్రత్యేకంగా శ్రీ నాగబాబు గారు వచ్చి చెక్కులు అందజేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆ రోజున పిఠాపురంలో నేను స్వయంగా చూశాను. పవన్ కళ్యాణ్ గారు అక్కడ నిలబడినప్పుడు శ్రీ కొనిదెల నాగబాబు గారు దాదాపు 4 రోజులు అక్కడే ఉండి రేయింబగలు కష్టపడి పవన్ కళ్యాణ్ గారిని ఎలా గెలిపించాలి, ఏ రకంగా ఎలక్షన్ చేయాలని చెప్పి ఆయన దిశానిర్దేశం చేసి ఆయన కష్టపడ్డ తీరుకి నిజంగా వారికి చాలా అభినందనలు. దేనికంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెబుతూ ఉంటారు, మనం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం నిలబడ్డాం, మన కోసం కాదు, మన పదవులు ముఖ్యం కాదు, పేద ప్రజలు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం అని చెప్పి ఆ రోజున రాక్షస పాలనకి ఎలా చరమగౌతం పాలించారో మనం చూసాం. దేనికంటే ఏ ఒక్క నాయకుడు బయటకు వచ్చిన సందర్భం లేదు. ఆ రోజున మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజున అంత విచక్షణారహితంగా రాక్షతంగా ఆ రోజున రాజమండ్రి జైల్లో పెడితే అందరూ కూడా ఎక్కడ కూడా ఇది లేని పరిస్థితి. ఆ రోజున నేనున్నాను ఈ రాష్ట్రం కోసం, నేనున్నానని చెప్పి ఆ రోజున ఆయన బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఫ్లైట్ కూడా వస్తూ ఉంటే ఫ్లైట్ కూడా క్యాన్సిల్ చేసిన పరిస్థితి. ఆ రోజున రోడ్డుకి మార్గంలో వస్తూ ఉంటే జగ్గయ్యపేట దగ్గర ఆయన ఆపేసిన పరిస్థితి. అసలు ఎంతమంది జనం ఆ రోజున అర్ధరాత్రి ఆయన యొక్క శక్తిని ఎవరు కూడా ఆపలేని పరిస్థితి. ఆ రోజున నేనున్నాను రాష్ట్రం కోసం అని చెప్పి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు పరామర్శించి ఎటువంటి ఆంక్షలు లేకుండా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం, మీకే ఇలాంటి పరిస్థితి తప్పనివాడు పేద ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో నివసించే వ్యాపారస్తులు వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పి వారు ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు సీట్లు పదవులు ముఖ్యం కాదు, నేను పొత్తు పెట్టుకుందామని చెప్పి ఆ రోజున ప్రకటించిన తీరు ఈ రోజున రాష్ట్రంలో కాదు కేంద్రంలో కూడా మన అధికారంలో భాగస్వామ్యమైన పరిస్థితి. ఈ రోజున నిజంగా దీని అంతటికీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలకి అనుగుణంగా మీరంతా నిలబడి మీరంతా సపోర్ట్ చేసినందుకు ప్రత్యేకంగా రేపు 4వ తారీఖు ఇప్పుడే హరిప్రసాద్ గారు అనౌన్స్ చేశారు ఒక పండగ వాతావరణం. అది దీపావళి సంక్రాంతి కలగలిపి ఆ రోజున ఒక పండగ వాతావరణం మనం చేసుకోవాలి. ఎందుకంటే రాక్షస సంసారం ఆ రోజున జరిగింది. నిజంగా మనం చూసాం ఎన్ని కష్టాలు ఇక్కడ ఎప్పుడంలో పెట్టదో పెట్టడం లేదు, మచిలీపట్నంలో పెట్టమంటే పెట్టడం లేదు, తాడేపల్లిగూడెంలో ప్రతి చోట అడుగుడుగున ఆంక్షలే. అంత ఆంక్షలు తట్టుకొని ఈ రోజున జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ధైర్యంగా నిలబడబట్టే మనం ఈ రోజున అంత ధైర్యంగా మనం ఈ రోజున మనం చేసుకోగలిగాం. మా అందరికీ ప్రత్యేకంగా పేరున జనసేన పార్టీ కార్యకర్తలకు నాయకులకు అలాగే వీరమహిళలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటూ దీనికి ఉద్దేశించి మన పెద్దన్న శ్రీ కొనిదెల నాగబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారికి, మిగిలిన జనసేన నాయకులందరికీ, అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి జన సైనికుడికి వీర మహిళలకి హృదయపూర్వక నమస్కారాలు. కొన్ని సందర్భాల్లో మాట్లాడే సందర్భాలు ఉంటాయి, ఇది ఏం మాట్లాడాలో కూడా తెలియని సందర్భం. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళలో చాలామంది వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ప్రమాదవశాత్తు కోల్పోయినందుకు వాళ్ళకి ఈ ఇన్సూరెన్స్ ద్వారా కొంత ఆర్థిక వెసులుబాటు అయితే ఇవ్వగలిగాం, కానీ చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు మేము తేలాం. అయినా సరే పవన్ కళ్యాణ్ గారు గొప్ప మనసుతోటి ఆయన కొంత డబ్బు ఈ ఇన్సూరెన్స్కి కంట్రిబ్యూట్ చేస్తూ ఈ కార్యక్రమానికి చాలా కాలంగా దిగ్విజయంగా నడిపిస్తున్నారు. ఈరోజు ఒక 5 కోట్ల రూపాయలు పైగానే ఈ ఇన్సూరెన్స్ చెక్స్ ఇవ్వడం జరిగింది. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మీ కుటుంబ సభ్యులు తేలాం, కానీ మీకు మేమున్నామంటూ ఒక చిన్న భరోసా ఈ రూపంలో ఇవ్వగలుగుతున్నందుకు కొంచెం తృప్తిగా ఉంది. ఏదైనా చనిపోయినటువంటి మీ కుటుంబ సభ్యులకి ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే. థ్యాంక్ యూ సార్.